ఈరోజు మసాలా వేసి దోసకాయ పప్పు చేసుకుందాం. దోసకాయ తొక్క తీసి ఇలా ముక్కలు చేసుకోవాలి. ఇలా ఉడికిన పప్పులో ఇది వేసుకుని ఉప్పు కారం కూడా వేసి ఉడికించుకోవాలి. దీంట్లో కొద్దిగా గరం మసాలా కూడా కలిపేసి వేసుకుందాం. కుక్కర్ మూత తీసి పప్పును బయట పెట్టుకోవాలి. మూకుల్లో నెయ్యి వేసి వేడి చేసి వెల్లుల్లి, ఆవాలు, ఒక జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేయించాలి. ఈ మొత్తం బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలు వేసుకోవాలి. నైవేద్యం చేసి వడ్డించాలి. ధన్యవాదాలు.